హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ సండే స్పెషల్గా చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీ చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. చికెన్ పకోడీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను 250 గ్రామ్స్ నుంచి 300 వరకు ఉంటుందండి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీనిలోకి 2 స్పూన్ల వరకు శనగపిండి, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, కొంచెంగా బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెంగా పచ్చిమిర్చి తరుగు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు చికెన్ పకోడీ తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం తీసుకున్నటువంటి శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా కలిపి ఇప్పుడు దీంట్లో మనం రెడీగా పెట్టుకున్నటువంటి చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మసాలాలు బాగా చికెన్ అబ్జర్వ్ చేసుకునేలా కలుపుకోవాలి. కలిపి వీటిని ఒక బౌల్లో పెట్టుకోవాలి. కలిపిన తర్వాత మనం ఇందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇలా మసాలాలన్నీ పట్టించి పెట్టినటువంటి చికెన్ని మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు పెట్టుకోవాలి. 1 అవర్ కంటే ఎక్కువ పెట్టినా కూడా పర్వాలేదు. 1 అవర్ తర్వాత చికెన్ తీసి బయట పెట్టుకొని మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్లో మనం రెడీగా పెట్టుకున్నటువంటి చికెన్ని కొంచెం కొంచెంగా వేసి మంట మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ హైలో పెట్టినట్టయితే చికెన్ లోపల బాగా కుక్ అవ్వదు. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అంతటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి చికెన్ పకోడీ అనేది వేడివేడిగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినటువంటి చికెన్ పకోడీని మనం టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.